పుస్తక సమీక్ష. కష్టపడి చదవద్దు, ఇష్టపడి చదవండి. పుస్తక రచయిత బివి పట్టాభిరామ్. కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలి అనే విషయం తెలియని రోజులు, తెలివితేటలు కొందరు సొత్తేనని అనుకునే సమయంలో నా జీవితానికి ఒక చక్కని మలుపుని, మార్పుని తీసుకువచ్చిన నా గురువు శ్రీ ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారు అని తెలిపారు పట్టాభిరామ్ గారు. ఇంకా ఆయనలో ఉన్న ఎన్నో అనుమానాలకు, ప్రశ్నలకు సమాధానాన్ని ఇచ్చి వాటిని నిరూపించారు అని రామ్ వివరించారు. అసలు చదవడానికి సక్సెస్ ఫార్ములా ఏంటో తెలుసుకున్నాను. ఎలా చదివితే సక్సెస్ మన సొంతం అవుతుందో తెలుసుకున్నాను అని ఆయన పుస్తకంలో తెలిపారు. చదివే పద్ధతి తెలియజేశారు. ఇంకా సక్సెస్ ఫార్ములా కూడా వివరించి చెప్పారు. ఎలా చదివితే ఎలాంటి ఫలితాన్ని సాధిస్తామో కూడా మనకి వివరించారు. చదివే పద్ధతి. ఇష్టపడి చదవడం వల్ల 30% విజయం, శ్రమ, పట్టుదల, దీక్ష 20% విజయం, తెలివితేటలు, ఆత్మవిశ్వాసం 20% విజయం, తెలివైన పద్ధతులు, చిట్కాలు 15% విజయం, చదివే ప్రదేశంలోని వాతావరణం 15% విజయం అని ఒక పట్టిక ద్వారా మనకైనా తెలియజేశారు. మనసుంటే మార్గాలెన్నో అని వివరించారు. దానికి సంబంధించిన పిరమిడ్ని కూడా ఇచ్చారు. అసలు ఎప్పుడు చదవాలి, ఎలా చదవాలి అని కూడా చక్కగా వివరించారు. పిరమిడ్ రూపంలో ఉన్న ఒక పట్టిక ద్వారా ఆయన ఎలా చదవాలో అనే ఒక విధానాన్ని వివరించారు. ఒకసారి మనం పట్టికని చూద్దాం. ఏకాగ్రతను ఎలా పెంచుకోవాలి, అసలు ఏకాగ్రత ఎక్కడి నుంచి వస్తుంది అనే ప్రశ్నలకు చక్కనైన సూచనలను తెలియజేశారు. ఏకాగ్రత పెంచడానికి చాలా మార్గాలు ఉన్నాయి. మనం చదువును అశ్రద్ధ చేయకుండా శ్రద్ధ పెట్టి చదవాలని తెలియజేశారు. అసలు విజయానికి ఆయువు పట్టు ఏకాగ్రత అని తెలిపారు. సాధనతో విజయాన్ని సాధించవచ్చు అని ఎన్నో ఉదాహరణలతో చక్కగా వివరించారు. చదువును అశ్రద్ధ చేయడానికి కారణాలు 5. ఆ 5 కూడా సి అక్షరంతోనే ప్రారంభమయ్యాయి. అవేంటో చూద్దాం. 1 సినిమా, 2 క్రికెట్, 3 కేబుల్, 4 సెల్ ఫోన్, 5 చాటింగ్. ఈ 5 వల్లే విద్యార్థులు చదువులో వెనకబడుతున్నారట. ఈ 5 వల్ల చదువుపై శ్రద్ధ తగ్గుతోందని తెలిపి ఇంకా చదవడానికి 25 సూచనలు తెలియజేశారు. అవి విద్యార్థులకు సులభంగా ఇంకా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. సాధారణంగా మనకి ఇష్టమైనవి జ్ఞాపకం ఉంచుకుంటామని, మనకి ఇష్టం లేనివి ఏ విధంగా శ్రద్ధ తగ్గిస్తామో కూడా తెలిపారు. మెదడుకు రెస్ట్ ఇస్తే రస్ట్ తప్పదు అన్నారు. ఇంకా సమయపాలన గురించి, లక్ష్యం ఎలా సాధించాలో పట్టాభిరామ్ వివరించారు. ఇంకా మనం కొన్ని అంశాలను ఏ విధంగా వదిలిపెడతామో కూడా తెలియజేశారు. అర్థం లేని భయాలు ఎలా వదులుకోవాలో, మనలో ఉన్న లోపాలను సరిచేసుకుంటూ మనలోని సత్తాని చూపించి మన కలలను సాకారం చేసుకోమని ఈ పుస్తకం ద్వారా పట్టాభిరామ్ చక్కగా తెలియజేశారు. ధన్యవాదములు.